అమ్మ తర్వాత అత్తే అమ్మ అవుతుంది. కూతురు తర్వాత కోడలే కూతురవుతుంది. ఇది సరిగ్గా ఆలోచిస్తే మనకి పెళ్ళైన తర్వాత ముడిపడే బంధం ఈ కుటుంబమే అనమాట. మన చివరి వరకు జీవించే కుటుంబం కూడా ఇదే అవుతుంది. పుట్టిల్లు వదిలేసి వచ్చి మెట్టిల్లుకొస్తాం కాబట్టి, ఈ మెట్టినిల్లుని మనం ఎంత జాగ్రత్తగా బాగా కాపాడుకోవాలంటే అది మన చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. అది అత్త కోడళ్ళ మీదే మెయిన్‌గా ఆధారపడి ఉంటుంది. అండ్ భర్త కూడా సెకండరీ అనమాట. ఫస్ట్ ప్రైమరీ వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఇప్పుడు ఒకానొక రోజున అత్త కూడా కోడలుగా వచ్చింది. చాలా ఇబ్బంది పడింది అత్తగారి చేతిలో. అయ్యో! నా కోడలు ఈ విధంగా ఇబ్బంది పడకూడదు. నేను బాగా చూసుకోవాలని అత్తలు ఉన్నారు. లేదా నేను ఏ విధంగా ఇబ్బంది పడ్డా నా కోడలికి కూడా తెలియాలని చూసే అత్తగారులు ఉన్నారు. అది చాలా తప్పనమాట. మనం ఎంత ప్రేమగా ఉంటామో లాస్ట్‌లో వాళ్ళు కూడా మనల్ని అంతే ప్రేమగా చూస్తారు. మీరు కూతుర్ని, కొడుకుని ఏ విధంగా చూసుకున్నారో కోడల్ని కూడా అదే ప్రేమగా చూసండి. ఆళ్ళు కూడా మిమ్మల్ని అంతే ప్రేమతో చూస్తారు. లాస్ట్ స్టేజ్‌లో మీరు చేసుకోలేని పనిలో మీరు పనులు చేసుకోలేని స్థితిలో వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని వాళ్ళ అమ్మగారిలాగే చేస్తారనమాట. అది మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది. లేదా కొంతమంది కోడల్లో కూడా ఫాల్ట్ ఉంటుందనమాట. అత్తగారు చేసేస్తుంది కదా పనని నెత్తిమంతా వేసేసుకొని ఇంక పక్కనే నెత్తి మీదంతా వేసేసి పక్కన కూర్చోవడం. ఇంక నాది రెస్పాన్సిబిలిటీ లేదు అని ఉండేవాళ్ళు ఉంటారు. లేదా నేను ఇంత కట్నం తెచ్చాను కదా నాకేంటి అన్నట్టు ఉంటుంది. అత్తగారైనా కోడలైనా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కట్నంతో ముడిపడేది ఏ బంధము ఉండదండి. అవి కట్నాలు అవన్నీ కట్న కానుకలను పెద్దవాళ్ళు తీసుకుంటున్నారు, కానీ మనం అది ఆలోచించకూడదు. నేను ఈ కుటుంబానికి వచ్చాను కదా, నాది ఇదొక రెస్పాన్సిబిలిటీ అని ఆలోచించాలి. ఈ అత్తగారులు ఏంటంటే ముగ్గురుంటే ముగ్గురులో ఎవరు కట్నం ఎక్కువ తెస్తే వాళ్ళని బాగా చూడడం, తక్కువ తెచ్చిన వాళ్ళు తక్కువగా చూడడం, అది ఎంతవరకు కరెక్ట్? ఇష్టమయ్యే కదా పెళ్లి చేసుకుంటారు. అలా చూసినప్పుడు వాళ్ళ మనసులు ఎంతో బాధిస్తాయి, ఎంతో బాధపడతారు. ఆ విధంగా అసలు ఎవరు చేయకూడదని నేను కోరుకుంటున్నాను అనమాట. అదేవిధంగా కోడళ్ళు కూడా నేను ఇంత తెచ్చాను నాకేంటి కర్మ అని కాదు. ఎలాంటి కుటుంబమైనా మన మీద బాధ్యత అనేది ఉందన్నమాట. అత్తగారు మామగారిని బాగా చూసుకోవాలి. అండ్ భర్తది కూడా మనకి సెకండరీగా ఆలోచిస్తే తల్లిది భార్యది ఎంతవరకు కరెక్టు, ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అని ఏదో సమస్యలు వస్తూ ఉన్నప్పుడు ఎవరు కరెక్ట్ అని ఆలోచించి మాట్లాడాలి. ఎవరిని ఎక్కువ చూడకూడదు, ఎవరిని తక్కువగా చూడకూడదు. ఇద్దరిని ఈక్వల్గా చూస్తే ఆ కుటుంబంలో సమస్యలు అనేవి రావన్నమాట. ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే కొంతమంది అత్తగారులు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు, కోడళ్ళు కూర్చొని ఉంటారు, కానీ లాస్ట్లో చూడడానికి కూడా ఇష్టపడరు. అది ఎంతవరకు కరెక్ట్? మిమ్మల్ని చూశారు కదా, మరి మీరు కూడా కనీసం కృతజ్ఞత అనేది ఉండాలి కదా. కొంతమంది అత్తగారులు అయితే ఒకరిని చూసి ఒకరిని చూడరు. అది ఎంతవరకు కరెక్ట్? చాలా తప్పండి. ఇప్పుడు ముగ్గురుంటే ముగ్గురిని ఒకలాగే సమానంగా చూడండి. ఒకళ్ళుంటే ఒకళ్ళనే వాళ్ళే మీ కూతురు కోడలు అనుకొని చూడండి. ఇద్దరుంటే ఇద్దరిని సమానంగా చూడండి. అప్పుడు వాళ్ళలో వ్యత్యాసాలు అనేవి ఉండవన్నమాట. కానీ ఎవరు అలా ఉండటం లేదు. చాలా వరకు 50% ఇలా ఉంటే 50% అలా ఉంటున్నారు. నేను ఈ వీడియోలో ఏంటంటే అత్తగారిదే తప్పు అనటం లేదు, కోడలదే తప్పు అనట్లేదు. అవి ఇవి కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ ఈక్వల్గా ఉంటున్నారు. ఒక్కొక్కసారి అత్తగారి తప్పు అయితే ఒక్కొక్కసారి కోడలది తప్పు ఉంటుంది ఒక్కొక్క కుటుంబంలో అనమాట. ఏదేమైనప్పటికీ కూడా ఇది మన కుటుంబం అని మనం సర్దుకుపోతూ మంచిగా ఉంటూ ప్రేమ ఆప్యాయతలన్నీ కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. చక్కగా మనవళ్ళు మనవరాలతో ఆడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. కోడలు కూడా అత్తగారు మామగారిని తల్లిదండ్రుల్లాగా మనం అనుకోవాలి. అత్తగారు కూడా చక్కగా కూతురులాగా కొడుకులాగా ఏ విధంగా చూసుకున్నారో వాళ్ళని వీళ్ళని కూడా అదే విధంగా చూసుకుంటే ఏ కుటుంబంలోని ఏ సమస్య రావని నేను అనుకుంటున్నాను. ఇది నా కుటుంబంలో జరిగిందా, పక్కన వాళ్ళలో కాదు, సొసైటీలో జరిగేది ఈ విధంగా ఉంటుందని నేనైతే మీకు చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకో ఉద్దేశం ఏంటంటే జాబులకి వెళ్ళే వాళ్ళకైతే పాపం పొద్దున్న లేవగానే చాలా హడావుడి, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్, అలాంటి వాళ్ళకి కూడా మనం కొంచెం ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటేనే అత్తగారు వాళ్ళకి కూడా ఏంటంటే కొంచెం రిలీఫ్గా ఉంటుందన్నమాట. నేనెందుకు చేయాలి, నేనెందుకు ఉండాలి అని అనుకుంటే పాపం ఇక్కడ చేసి అక్కడ చేసి ఎంతో బర్డెన్ అయిపోతుంది కదా. ఆ బర్డెన్లో ఎంతో సగభాగం అత్తగారు అవ్వాలి, సగభాగం కోడలు అవ్వాలి. అటు ఇటు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఎటువంటి సమస్యలు అనేవి ఏ కుటుంబంలోని రావన్నమాట. మెయిన్గా హెడ్ ఎవరంటే మన హస్బెండ్ కదా. ఎవరిది కరెక్ట్? కొంతమంది ఏంటంటే నిజంగా అత్త చెప్పినవి నిజమే అనుకొని వచ్చి అడిగేయటం, గొడవలు ఆడటం, అది కాదు. అది ఎంతవరకు కరెక్ట్ అని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ కోడళ్ళు కూడా అత్తగారులు కూడా ఏంటంటే లేని పని చెప్పడం అలాంటివన్నీ తప్పండి. కరెక్ట్గా మాట్లాడండి, కరెక్ట్గా ఉండండి, అబద్ధాలు చెప్పొద్దు, నిజాయితీగా ఉందాం, ప్రేమగా ఉందాం, మన కుటుంబంలో అందరితో పాటు కలిసిమెలిసి ఉందాం. మీకు ఏ విధంగా నచ్చి ఈరోజు అయితే కర్రీస్ అయితే ఇవన్నమాట. బీన్స్ కర్రీ, దొండకాయ కర్రీ అనమాట. మీ ఇంట్లో ఏ కర్రీస్ కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నా ఛానల్లో హెయిర్కి సంబంధించిన వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా చూసి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. వాచ్ అవర్స్ పెరగాలంటే మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడాలి. చూస్తే మానిటైజేషన్ అయ్యాక నేను మీకు చాలా చాలా ధన్యవాదాలు అయితే చెప్తాను. వచ్చిన శాలరీతో కూడా ఏం చేస్తానో కూడా మీకు షేర్ చేస్తాను తప్పకుండా.